హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఈ వీడియోలో నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపిస్తానండి. బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఒక వైట్ కలర్లో ఫ్యాబ్రిక్ ఉండింది ప్లెయిన్ది. దాని మీద ఈ వర్క్ చేస్తున్నాను. అయితే మనము ఏ డిజైన్ అయితే కుట్టాలనుకుంటామో దాన్ని పేపర్ మీద వేసుకొని క్లాత్ మీదకి ట్రేస్ చేస్తారు కదా, నా దగ్గర ట్రేస్ చేయడానికి ఆ మెటీరియల్ ఏమీ లేదు. అందుకని నేను ఇలాగా ఒక స్టిక్ పెన్ తోటి డిజైన్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నెక్ చుట్టూ నేను అనుకున్న డిజైన్ని పెన్ తోటి వేసుకుంటున్నాను. మనము ఎలాంటి డిజైన్ వేయాలనుకుంటున్నాము, ఏ కలర్ థ్రెడ్స్ వాడాలనుకుంటున్నాం అనేది ముందే డిసైడ్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. నేనైతే ఈ వర్క్లో పింక్, ప్యారెట్ గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్స్ వాడుతున్నాను. ఇలాగా అనుకున్న డిజైన్ మొత్తం పెన్తో వేసిన తర్వాత ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పింక్ కలర్ థ్రెడ్తో కుడుతున్నాను. నేనైతే నా దగ్గర బ్యాంగిల్స్ కోసం, ఇయర్ రింగ్స్ కోసం సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకుంటాను కాబట్టి వాటితోటి డిజైన్ కుడుతున్నాను. నేను ఈ ఫ్యాబ్రిక్ తోటి ఒక కుర్తీ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి డిజైన్ కుర్తీస్ మీదే కాకుండా బ్లౌజ్కి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ వర్క్ అండి. లేజీ డేజీ స్టిచ్ అంటారు కదా, మొత్తం అదే స్టిచ్ వేస్తున్నాను. వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఈ డిజైన్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడము. కాబట్టి తెలియక ఒక చిన్న మిస్టేక్ చేశాను. అది కూడా థ్రెడ్స్ విషయంలో. ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదా, ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా కుట్టేసిన తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి ఈ తీగల్లాగా డిజైన్ ఉంది కదా, అది కుడుతున్నాను. ఇక్కడ చైన్ స్టిచ్ వేశానండి. అయితే సిల్క్ థ్రెడ్తో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఈ థ్రెడ్ చాలా ఈజీగా చిక్కులు పడిపోతుంది. నాకైతే క్రాఫ్ట్స్, ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్లు, ఇంకా నేను షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఇలాంటివన్నీ చాలా ఇష్టం అన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇలాంటి ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను దారం ఎన్ని వరుసలు తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా. ఈ ఫ్లవర్స్ కుట్టాను కదా పింక్ థ్రెడ్, అదేమో 4 వరుసలు తీసుకున్నాను. సూదికి ఎక్కించిన తర్వాత అది 8 వరుసలు అవుతుంది కదా, అట్లా 8 వరుసలు అన్నమాట. మీకు ఇంకా కొంచెం మంచిగా కనపడాలి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ థ్రెడ్ ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్ మాత్రం 2 వరుసలు తీసుకున్నాను. నాకైతే ఈ వర్క్ లుక్ వైజ్ నచ్చింది, కానీ చేసేటప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్స్ కంటే కూడా యాంకర్ థ్రెడ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇలాగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోగలిగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వీడియోస్, అలాగే కొన్ని బ్లౌజ్ డిజైనింగ్ ఐడియాస్ లాంటివి నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నెక్ చుట్టూ డిజైన్ మొత్తం ఇలాగే కుట్టేశాను. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఎలా కుట్టాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ నెక్ వరకే డిజైన్ కుడదాం అనుకున్నాను, కానీ మిగతా మొత్తం అలాగా ప్లెయిన్ ఉంటే బాగోలేదని చెప్పి ఈ ఫ్లవర్స్ అక్కడక్కడ కుడదామని డిజైన్ వేసుకుంటున్నాను. మొత్తం ఇలాగా వేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కుట్టేశాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా థ్రెడ్స్ విషయంలో ఒక మిస్టేక్ చేశానని చెప్పి. అదేంటంటే పింక్ థ్రెడ్ వాడాను కదండి, ఆ పింక్ థ్రెడ్ మొత్తం ఏదైనా కొంచెము వాటర్ లాంటిది తగిలినప్పుడు పింక్ కలర్ అనేది మిగతా డ్రెస్ మొత్తం కూడా పట్టేస్తుంది. కొత్తగా ఎవరైనా ఇలాంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవి ట్రై చేసే వాళ్ళైతే
థ్రెడ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. లేదంటే ఆ ఫ్యాబ్రిక్ మొత్తం ఇంకా వాటి నుంచి ఆ కలర్స్ అవి అంటుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా! వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.